దామాషా పద్ధతిలో రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడ్డ యాదవులకు రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించాలని జాతీయ యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు కోరారు. జాతీయ యాదవ మహాసభ ఆత్మీయ సమావేశం ఆదివారం చిత్తూరులో ఘనంగా నిర్వహించారు. ముందుగా చిత్తూరు హైరోడ్డులోని శ్రీకృష్ణుని గుడి నుండి గిరిపేట విజయదుర్గ కళ్యాణ మండపం వరకు భారీ ద్విచక్ర వాహనం ర్యాలీ నిర్వహించారు. అనంతరం విజయదుర్గ కళ్యాణ మండపంలో జాతీయ యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు కవిత సురేష్ అధ్యక్షతన నిర్వహించిన యాదవ ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్న యాదవులు ఆర్థిక రాజకీయ వెనుకబాటుతనానికి స్వతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు దేశాన్ని రాష్ట్రాన్ని పాలించిన పార్టీలే కారణమన్నారు. దేశ ప్రజలకు పాడిని మాంసాన్ని అందించడంలో యాదవులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. చిత్తూరు జిల్లాలో సైతం ఒక్కరు మినహా స్వతంత్రం వచ్చిన నాటి నుండి యాదవ కులస్తులు ఎమ్మెల్యే కాలేకపోయారన్నారు. దేశంలోనూ ఇదే పరిస్థితి ఉందని, యాదవుల రాజకీయ ఉనికి కోసం దేశంలోని యాదవులకు ఏకం చేసేందుకు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అఖిల భారత యాదవ మహాసభ చిత్తూరు జిల్లా నుంచి నన్ను ఈరోజు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. మన యాదవ సమాజానికి ఖచ్చితంగా విద్యా ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా రాజకీయ పరంగా కానీ, అదే సొసైటీలో కూడా వాళ్ళకు మంచి పేరు తీసుకొచ్చే మరిగా వాళ్ళకి ఎక్కడికి అన్యాయం జరిగితే వాళ్ళకు ఆ విధంగా మేము ఆదుకుంటామనేసి ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. నన్ను ఈరోజు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నాం. జాతీయ నాయకులు, మరి రాష్ట్ర నాయకులు, మరి జిల్లా నాయకులు అనేటువంటి కవితా సురేష్, నిత్యానంద్ సారు, మన డైరీ మన్నన్న, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి యాదవ జాతికి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలనేసి నిర్ణయించుకున్నాను. ఆ రకంగా ముందుకెళ్తానేసి అందరికి కూడా హామీ ఇస్తున్నాను. అఖిల భారతీయ యాదవ మహాసభ చిత్తూరు జిల్లాలో జరుపుకోవడం జరిగింది. అయితే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకే ఒక యాదవుడు ఎమ్మెల్యే అవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే యాదవులు లేని గ్రామం అంటూ లేదు. యాదవులు ఈ సమాజానికి అనేక విధాలా ఉపయోగపడినటువంటి, గోవును అందించినటువంటి ఘనత కానీ, నాగలను అందించినటువంటి ఘనత కానీ, బలరామకృష్ణుడి దగ్గర నాగలి, కృష్ణుడి దగ్గర గోవు. అంటే ఇంత పెద్ద కులానికి తీరని అన్యాయం జరుగుతుందంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ ఒక్కడే ఒకటి తంబాలపల్లి నుంచి శంకర అవ్వడం ఏమిటిది. 15 నియోజకవర్గాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉండింది. ఒకప్పుడు 15 నియోజకవర్గాల్లో 17 సార్లు ఎన్నికలు జరిగినాయి. రాష్ట్రంలో 17 సార్లు ఎన్నికలు జరిగితే యాదవులకి కనీసంగా 3 ఇచ్చునున్నా దగ్గర 51 మంది అయి ఉండాలి ఈ 17 సార్లు. కానీ మా యొక్క దురదృష్టం ఏంటంటే ఒక్కడు అవ్వడం అనేటువంటిది. అంటే 50 మంది ఎమ్మెల్యేలని మేము కోల్పోయినాం. ఎవరు ఈ 50 మందికి దోపిడీ చేసింది? ఏముంది? ఈ రాజకీయ పార్టీలే కదా. 2 రాజకీయ పార్టీలు లేకపోతే 3 రాజకీయ పార్టీలు ఉంటే ఇవే కదా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా బీసీలుగా తీసుకుంటే 105 మంది పైన ఉండాలి. ఏది ఎమ్మెల్యే అంటే 50 మంది నుంచి 55 మంది బీసీలుగా నష్టపోయినారు. యాదవులుగా 50 మందిని కోల్పోవడం జరిగింది. కమ్మరి, కుమ్మరి, వడ్రింగి, బోయ, రజిక ఇట అనేక కులాల బీసీ జాబితాలో 139 కులాలు బీసీ జాబితాలో ఉంటే వీళ్ళకి రిజర్వేషన్ లేని కారణంగా, రిజర్వేషన్ కనుక ఉంటే స్థానిక సంస్థల్లో ఏ విధంగా అయితే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు అవుతారో అదేవిధంగా ఇక్కడ కూడా ఎమ్మెల్యేలు మేము అయ్యే ఉండేవాళ్ళు. బీసీలందరూ కూడా అయ్యి ఉండేవాళ్ళు మాతో సమానంగా. చిత్తూరు జిల్లా అఖిల భారతీయ యాదవ మహాసభ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. గత 2 సంవత్సరాల క్రితం కూడా ఇలాగే నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మరి ఇక్కడ ఈ యొక్క హాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో యాదవులు రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో కూడా ఈరోజు వెనుకబడి ఉన్నారు. ఎందుకు వెనకబడి ఉన్నారంటే వృత్తిపరంగా ఈ యొక్క సమాజానికి సేవ చేస్తున్నటువంటి కులం. వృత్తిపరంగా ఈరోజు పశువులు కాస్తూ, అడవులమ్మటి గొర్రెలు, మేకలు, గేదెలు ఇటువంటి కాస్తూ ఈరోజు చదువు లేకపోవడం వల్ల, వెనుకబడిపోవడం వల్ల ఈ కులం పూర్తిగా మరి వెనుకబడిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కులం ఈ యొక్క సమాజానికి
సేవ చేస్తున్నటువంటి కులం. ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు కూడా పాలు, పెరుగు, నెయ్యి, వెన్న ఇటువంటి స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని అందించే కులం యాదవ కులం. పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరు నా రెండు కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దామంటవా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కేడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.